హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మనం యూపీఎస్సి 2026కి సంబంధించి మనకి ప్రిలిమ్స్ అనేది 125 డేస్ అనేది ఉండడం జరిగింది. సో, ఈ 125 డేస్‌లో మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి ఏం చదవాలి? ఏం స్కిప్ చేయాలి? ఎలా రివిజన్ చేయాలి? వీటన్నిటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఉన్న టైంని బట్టి రియల్‌గా చెక్ చేయాలి అంటే చాలామంది ఏం చేస్తారు, మనకి నోటిఫికేషన్ రాగానే మనకి బుక్స్ ఒక 10 బుక్స్ తెచ్చుకోవడం, ఒక సబ్జెక్ట్‌కి 2 బుక్స్‌ని ఫాలో అవ్వడం, కరెంట్ అఫైర్స్ డైలీ చదవడం అండ్ 5-6 మ్యాగజైన్స్‌ని కవర్ చేయడం ఇలా చేస్తారు. బట్ ఇది నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్‌కి ప్రిలిమ్స్‌కి ముందున్న టైము 125 డేస్. ఇది ఓన్లీ ప్రిలిమ్స్‌కి రివిజన్ టైం మాత్రమే. మొత్తం సిలబస్‌ని కవర్ చేయడానికి ఇది టైం కాదు. మొత్తం సిలబస్ చదవాలనుకుంటే ఈ ఎగ్జామ్ అనేది ఫెయిల్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ప్రిలిమ్స్ ఈజ్ నాట్ ఏ మెమరీ టెస్ట్. ప్రిలిమ్స్ అనేది మెమరీ టెస్ట్ కాదు. మన మెమరీని చెక్ చేయడానికి కాదు. అది మనకి మెయిన్స్‌లో వస్తది. ప్రిలిమ్స్‌లో రాదు. ప్రిలిమ్స్ ఈజ్ ఏ క్లారిటీ ప్లస్ ఎలిమినేషన్ చేసే మనకి ఎలిమినేషన్ చేయగల టెక్నిక్స్ అనేవి మన దగ్గర ఉన్నాయా లేదా? ఒక క్వెషన్‌ని అనలైజ్ చేయగల టెక్నిక్స్ మన దగ్గర ఉన్నాయా లేదా? మనకి ఒక టాపిక్ పైన ఎంత క్లారిటీ ఉంది అనేది టెస్ట్ చేయడానికి మాత్రమే మనకి ప్రిలిమ్స్. సో, మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సిరీస్‌లో మన ఈ 125 డేస్‌లో మనకి ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ప్రీవియస్ క్వెషన్స్ పై అనాలిసిస్ అండ్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేది కూడా మీకు ఉపయోగపడే టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో, వీడియో స్టార్ట్. ఇక్కడ మనం స్ట్రాటజీ అనేది ఎప్పుడైనా మనం ఒక 6 మంత్స్‌కి పెట్టుకునేటప్పుడు ఒక విధంగా ఉంటుంది. ఎగ్జామ్ ముందు ఒక 120 డేస్ ఇలా ఉండేటప్పుడు మన స్ట్రాటజీ అనేది ఒక విధంగా ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్‌ని కవర్ చేయాలి. దేన్ని విడిచిపెట్టడానికి లేదు. ఎందుకంటే యూపీఎస్సీ అనేది వెయిటేజ్ ఏ సబ్జెక్ట్‌లో ఏ ఇయర్ ఏ విధంగా ఉంటుందనేది ఎవ్వరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. కాబట్టి మనం ప్రతి సబ్జెక్ట్‌కి ఈక్వల్ వెయిటేజ్ అనేది ఇవ్వాలి. సో, ఇక్కడ నేను ఓన్‌గా పిల్లలకి చెప్తుంటాను కదా! సో, స్టూడెంట్స్‌కి చెప్పేటప్పుడు ప్రీవియస్ ఇయర్‌ని బేస్ చేసుకొని క్వెషన్స్‌ని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్‌ని తీసుకొని, అలాగే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కొన్ని టాపిక్స్ తీసుకొని క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ 125 డేస్‌లో మీకు యూట్యూబ్‌లో కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ప్రతిరోజు పెడతాం. సో, ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్‌కి ఎన్ని రోజులు మనం కేటాయించాలి ఈ 125 డేస్‌లో అనేది చూద్దాం. పాలిటీ అనేది మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టు. ప్రీవియస్ క్వెషన్‌ని అనాలిసిస్ చేస్తుంటే దాని యొక్క ఆహ్, పరిధి అనేది పెరుగుతూ వస్తుంది గానీ తగ్గట్లేదు. సో, పాలిటీకి మనం ఖచ్చితంగా 25-30 డేస్ అనేవి కేటాయించుకోవాలండి. ఇందులో ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్ వైస్ కూడా ఏంటి ఇంపార్టెంట్ అనేవి కూడా చెప్తాను. ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి పాలిటీ తర్వాత నెక్స్ట్ వెయిటేజ్ ఉండేవి. చాలామంది హిస్టరీ, ఎకానమీ ఇవి చూస్తారు. బట్ మన ఎగ్జామ్ ముందు మనకి స్కోర్ పెరగాలి అంటే ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మోస్ట్ ప్రాబబ్లీ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. సో, కరెంట్ అఫైర్స్‌లో మనకి ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ కూడా కరెంట్ అఫైర్స్‌ని రిలేట్ చేసుకొని వస్తాయి. అవి మనం చూసుకోవాలి. ఈ రెండిట్లకైతే స్టాటిక్‌ని కంటే మనకి ఆహ్, కరెంట్ అఫైర్స్‌లో ఏవైనా న్యూ థింగ్స్ ఏమైనా ఉంటే అవి చూసుకోవాలి. జియోగ్రఫీ అనేది మనకి మాక్సిమం స్టాటిక్‌ని బేస్ చేసుకొని వస్తాయి. మనకి జియోగ్రఫీలో రివర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్‌లో వస్తాయి గానీ, మాక్సిమం స్టాటిక్స్ బేస్ చేసుకొని ఈ జియోగ్రఫీలో వస్తాయి. ఎకానమీ అనేది మనకి కరెంట్ అఫైర్స్ రిలేట్ చేస్తూ వస్తుంది. అలాగే స్టాటిక్స్‌ని కూడా మనం కలిపి చదవాల్సి ఉంటుంది. యూపీఎస్సీకి ఎప్పుడైనా ఎకానమీలో టెర్మినాలజీ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. యూపీఎస్సీ ఎకానమీ టెర్మినాలజీని ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో, ఆర్‌బీఐ పర్స్పెక్టివ్‌లో, బ్యాంక్స్ పర్స్పెక్టివ్‌లో, అలాగే ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటి? డిఫ్లేషన్ అంటే ఏంటి? గ్రోత్ రేట్ అంటే ఏంటి? సో, ఇలా ప్రతిదీ స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇలాంటి ప్రతి టెర్మినాలజీని కొంచెం ఎక్కువ
చదవాలి. సో, మనం ఇక్కడ చూడండి చెప్పడం మర్చిపోయాను. ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి 25 డేస్ సరిపోతుంది. అలాగే జియోగ్రఫీకి 20 డేస్ సరిపోతుంది. ఎకానమీకి కూడా ఓన్లీ టర్మ్స్‌ని మనం చూసుకుంటే సరిపోతుంది కాబట్టి 20 డేస్ సరిపోతుంది. హిస్టరీ అండ్ కల్చర్ మనం ఎంత చదివినా సరే ఒక ఓషన్ లాంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే మనకి హిస్టరీ. అలా అని మనం భయపడాల్సిన అవసరం లేదు. హిస్టరీలో మోడర్న్ హిస్టరీ నుంచి మనం క్వెషన్స్‌ని ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే ఈ క్వెషన్స్ రావచ్చని మోడర్న్ హిస్టరీ నుంచి కొన్నిటిని చెప్పుకోవచ్చు. మన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని బేస్ చేసుకొని. అలాగే ఆర్ట్ అండ్ కల్చర్‌లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అవి కట్ చేసుకుంటే ఈ 2 కూడా కవర్ అయిపోతాయి. ఇలా మనకి చూసుకుంటే ఓవరాల్‌గా మనకి ఒక 10 డేస్, 15 డేస్ అనేవి మనకి మిగులుతాయి. ఈ లాస్ట్ 10 డేస్, 15 డేస్‌లో మనకేంటంటే ఈ రివిజన్ అనేది రివిజన్ అండ్ ప్రీవియస్ క్వెషన్స్ మళ్ళా ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. సో, పాలిటీ 30 డేస్ అంటే 30 డేస్‌లో ఒక 25 డేస్ మనం చదవడానికి, ఇంపార్టెంట్ టాపిక్స్‌ని క్లియర్ చేయడానికి, నెక్స్ట్ 5 డేస్ రివిజన్ చేయడానికి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం పాలిటీలో ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఏంటి అంటే, మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని బేస్ చేసుకొని, మనం ఎక్కువ ఫోకస్ చేసి చదవాల్సినవి. ఏంటి అంటే, ఫండమెంటల్ రైట్స్ అండి. ఈ ఫండమెంటల్ రైట్స్‌లో మనకి ఆర్టికల్ 14, 19, 21 ఇవి రిపీటెడ్‌గా అడుగుతున్న క్వెషన్స్. ఇవి చూసుకోవాలి. అలాగే ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డీపీఎస్‌పీస్ వీట్లి కోసం అడుగుతుంటారు. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్. ఈ 3 చదువుకోవాలి. ఈ మూడిట్లికి మధ్య డిఫరెన్స్ కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ ప్రెసిడెంట్ వర్సెస్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళ కోసం ఎప్పుడు అడుగుతుంటారు చదువుకోవాలండి. అలాగే స్పీకర్, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్ వీళ్ళ కోసం తరచుగా అడుగుతుంటారు. ఇవి కూడా మనం చదువుకోవాలి. అలాగే బిల్లు బిల్స్ పాస్ అవుతుంటాయి గదా! వీటిలి యొక్క ప్రొసీజర్ ఏంటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అలాగే పార్లమెంటరీ పవర్స్ లోక్‌సభ వర్సెస్ రాజ్యసభ ఇవి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే సుప్రీం కోర్ట్, హైకోర్ట్ అలాగే క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ వీటిలి కోసం కూడా అడుగుతారు. మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇందులో మనకి ఎలక్షన్ కమిషన్, కాగ్ ఇలాంటివి ఉంటాయి కదా! సో, కరెంట్ అఫైర్స్‌లో వస్తుంటాయి తరచుగా. వీటిలి కోసం ఎక్కువ అడుగుతుంటారు. ఇవి మనం ఎక్కువ చదువుకొని ఒక షార్ట్ నోట్స్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిలి గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం నేను ఎవ్రీడే వీడియో అనేది చేస్తాను. అలాగే ప్రీవియస్ క్వెషన్స్‌ను వీటిలి పైన ఏ విధంగా వచ్చాయనేది కూడా నేను మీకు చెప్తాను. అలాగే షెడ్యూల్స్ అండి. కాన్స్టిట్యూషన్‌లో ఉండే షెడ్యూల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. వాటిలి కోసం కూడా తెలుసుకోవాలి. అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కోసం కూడా తరచుగా మనకి అడగడం జరుగుతుంది. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వీటిలి కోసం కూడా అడుగుతున్నారు. ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్‌లో నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? సో, ఇవి కూడా మనకి డిఫరెన్స్ అడుగుతారు. ఇందులో అనలిటికల్‌గా మనం చదువుకోవాలి. ఏది దేనికి సంబంధించింది అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఏంటి? మనకి పాలిటీలో కొన్ని కామన్ మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి. అంటే ట్రాప్ ఏరియాస్ అనేవి ఉంటాయండి. సో, అవి మనం చూసుకోవాలి. ప్రీవియస్ ఇయర్‌ని బేస్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. సో, ట్రాప్ ఏరియాస్ కూడా ఏంటనేవి నేను మీకు చెప్తాను. ఎన్విరాన్మెంట్‌లో మనకి మోస్ట్‌లీ ఏమడుగుతారంటే, రీసెంట్‌గా ఏమైనా ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏమైనా అగ్రీమెంట్స్ ఏమైనా సైన్ చేశామా? ఇలాంటి సమ్మిట్స్ ఏమైనా జరిగాయా? ఇలాంటివి అడుగుతారు. అదేవిధంగా మనకి నేషనల్ పార్క్స్ న్యూస్‌లో ఏమైనా ఉన్నాయా? క్లైమేట్ చేంజ్ ఒప్పందాలు ఏమైనా చేశామా? ఐయుసిఎన్‌లో ఉండే లిస్ట్‌లో ఉన్నటువంటి రీసెంట్‌గా ఏమైనా యాడ్ అవ్వడం, ఏమైనా రిమూవ్ అవ్వడం, దేనికైనా రెడ్ లిస్ట్‌లో పెట్టారా? ఇలాంటివన్నీ అడుగుతారు. ఒకసారి చెక్ చేసుకోవాలి. మన ఇండియాకి సంబంధించి ఏవి ఏ లిస్ట్‌లో ఉన్నామనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే యాక్ట్స్ మనకి ఎన్విరాన్మెంట్ యాక్ట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అవి మనం చూసుకోవాలి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్‌గా వచ్చిన టెక్నాలజీస్ ఇస్రో, నాసా ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఏమైనా ఆహ్, స్పేస్ మిషన్స్ ఏమైనా లాంచ్ చేశాయా? ఎలాంటి టెక్నాలజీ అన్నీ ఒక టెక్నాలజీకి సంబంధించిన ఫీచర్స్ ఏంటి? మనకి యుద్ధాల్లో వాడుతున్నారు కదా! రీసెంట్‌గా వార్‌ఫేర్స్‌లో. సో, వాటిలికి సంబంధించి ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చదువుకోవాలి.
జాగ్రఫీ అనేది మోస్ట్‌లీ మనకి స్టాటిక్‌ల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సునామీస్ అంటే ఏంటి? ఎర్త్‌క్వేక్స్ అంటే ఏంటి? వేవ్స్ ఎలా వస్తాయి? అండ్ ఓషన్ కరెంట్స్‌కి సంబంధించి ఇలా చిన్నవుంటాయి. మనకి ఈ జియోగ్రఫీ అనేది మనకి స్కూల్ లెవెల్‌లో బుక్స్ ఉంటాయి కదా! సో, వాటిలిని ఫాలో అయితే సరిపోతుంది. అంటే అంతా చదవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ టాపిక్స్‌కి సంబంధించి. ఇండియన్ రివర్స్, క్లైమాట్, మ్యాపింగ్ వెరీ ఇంపార్టెంట్ జియోగ్రఫీలో మనకి బోర్డర్స్, మ్యాపింగ్ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. అవి చదువుకోవాలి. హిస్టరీ అండ్ కల్చర్ అనేది మనకి మోడర్న్ ఇండియా ప్లస్ బేసిక్ కల్చర్. కల్చర్ మనకి ఏంటి టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో, ఇలాంటివి కొన్ని కొన్ని బేసిక్ కల్చర్ నేను చెప్తాను ప్రతి దానికి సంబంధించి. అవి చదువుకోవాలి. ఎకానమీ టెర్మినాలజీ అండి. ఇన్‌ఫ్లేషన్, ఆర్‌బీఐ ఆర్‌బీఐ యొక్క ఉంటాయి కదా! రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇలాంటివి. అండ్ బడ్జెట్ వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్ యొక్క బేసిక్స్ టెర్మినాలజీ వెరీ ఇంపార్టెంట్. అందులో నంబర్స్ కాదు బేసిక్ టెర్మినాలజీ వెరీ ఇంపార్టెంట్. స్కీమ్స్ కాన్సెప్ట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి ఓవరాల్‌గా మనకి ఇంపార్టెంటు ప్రిలిమ్స్‌కి సంబంధించి. ఇంకా ఏవైనా ఉంటే నేను ఫర్దర్‌గా వీడియోస్‌లో ఈ 125 డేస్ కూడా నేను ప్రతిరోజు వీడియోస్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్‌కి సంబంధించిన క్వెషన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 125 డేసు నేను ఇంపార్టెంట్ క్వెషన్స్ ప్రీవియస్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరేం చేయాలంటే ప్రతి టాపిక్‌కి సంబంధించి ఒక 3-4 లైన్స్ ఇంపార్టెంట్ ఏంటేంటున్నాయనేది మీరు చదవాలి. అండ్ నేను చెప్పినవి అలాగే ప్రీవియస్ క్వెషన్స్‌ని కూడా బేస్ చేసుకొని నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. రివిజన్‌కి ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఇంకేమైనా ఆహ్, సందేహాలు అలాంటివుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ డౌట్స్ ఉంటే కూడా ప్రతి ఒక్కరికి ఏదైనా డౌట్ ఉంటే నేను తిరిగి రిప్లై కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ 125 డేస్‌కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనకి ఫండమెంటల్ ఆహ్, రైట్స్‌లో ఉన్నటువంటి మోస్ట్ కన్‌ఫ్యూజన్ ఒక 3 మోస్ట్ కన్‌ఫ్యూజన్ పాయింట్స్ ఉంటాయి. వాటిలి గురించి నేను డిస్కస్ చేస్తాను. సో, సీరియస్‌గా యూజ్‌ఫుల్ అవుతుంది సీరియస్ యాస్పిరెంట్స్‌కి. ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.